సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ రోజు విజయవాడ వరద బాధితుల కోసం మదనపల్లి కాన్స్టిట్యున్సీ విజయవాడ ప్రజల కోసం ఉంది అని చెప్పి ఒక నినాదం ఇస్తూ పూర్తిగా డిజాస్టర్ జరిగిన ఈ ఫ్లడ్ లో ఒక పెద్ద డిజాస్టర్ అయింది. అది ఎఫెక్టెడ్ ఏరియా ఎక్కడెక్కడ ఉందో వాళ్ళందరికీ దాదాపు 5,000 మందికి పూర్తిగా ఆదుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న సహాయంకు ఒక తోడుగా మదనపల్లి నుంచి దాదాపు ఒక 500 గ్యాస్ స్టవ్లు, అదేవిధంగా రెగ్యులేటర్లు, అదేవిధంగా 5,000 మందికి సరిపోయే బియ్యము, నిత్యావసర వస్తువులు, ఇవే కాకుండా బెడ్షీట్లు, ఇవే కాకుండా వాళ్ళకి కావాల్సిన కూరగాయలు, టమాటాలు పూర్తి స్థాయిగా దాదాపు ఒక 50 నుంచి 60 లక్షల రూపాయలు సరిపోయేంత సరుకులు 2 లారీల్లో తీసుకువెళ్ళి మదనపల్లి నుంచి విజయవాడలో రేపు మార్నింగ్ ఎక్కడ ఎక్కువ ఎఫెక్టెడ్ ఏరియా ఉందో ఆ ఎఫెక్టెడ్ ఏరియాని చూసి పూర్తి స్థాయిగా ఎఫెక్టెడ్ ఏరియాకి వాళ్ళకి తీసుకుపోయి ఇవన్నీ పంచడం మన ధర్మం, మన బాధ్యత. దానికి అనుగుణంగా ఈరోజు మన సబ్ కలెక్టర్ గారు వచ్చి ఇవంతా పరిశీలన చేసి చాలా సంతోషపడ్డారు. సేమ్ మనం కలెక్టర్ గారికి కూడా ఇదే ఒక మెసేజ్ ఇస్తాము. తప్పకుండా ఇంత పెద్ద ఉప్పెనకు మనం కలిసి ఒక మానవతా దృక్పథం చాటుకుంటూ సకాలంలో విజయవాడ ఎవరైతే ఎఫెక్టెడ్ ప్రజలకు ఆదుకోవడం మన సాంప్రదాయం, మన బాధ్యత, మన మానవత్వం. షాజహాన్ బాషా గారికి వందనాలు మరియు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మాలాంటి వికలాంగుల కోసం ఇంత దూరం వచ్చి మాకు సాయం చేసి ఈ నిత్యావసర సరుకులకు హెల్ప్ చేసినందుకు ఆయనకి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. నా పేరు పూర్ణ. నెల సరుకులు ఇచ్చారు, మాకు కూరగాయలతో సహా ఇచ్చారు. ఆ సారికి మా అపార్ట్మెంట్ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆళ్ళు ఇళ్ళని చూడకుండా అందరికీ ఇస్తున్నారు. మాకు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే చేస్తున్నారో అందరికీ 10,000 కిట్లు తీసుకొచ్చి పంచి చేస్తున్నారు. పొద్దున్న నుంచి కూడా ఈరోజు 5 నుంచి కూడా పనిలో నిలమయ్యారు. రాత్రి 11 దాకా ప్యాకింగ్ లాట్లో మొత్తం ఇన్వాల్వ్ అయ్యారు. ఈరోజు 5 నుంచి స్వయంగా తను కూడా దిగి ఇంటింటికి 4 స్టేర్లు పైకెత్తి ఇంటింటికి అందించారు. ఇంత మంచిగా సౌకర్యంతో చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. సెంట్రల్ నియోజకవర్గం నుంచి షాజహాన్ గారు మనకు మంచి సలహా చేసి మనం ఇలాంటి పాటించాలా, ఒక పేదరికి సాయం చేయాలా, మనంతా మంచి జనంగా ఉంటే సాయం చేయాలని అండ్ నేను ఇస్తాను, నేను మంచి ఇస్తున్నాను.
మీరు అభివృద్ధి పరచండి అని చూపించారు. దేవుడు ఆరోగ్యం పెట్టాలా, ఆయన చేసే సేవలకి ఆయన చాలా సుఖంగా రాజ్యాన్ని భాషా గారి నాయకత్వం, రాజ్యాన్ని భాషా గారి నాయకత్వం, అడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి భాషా గారి నాయకత్వం, లాలి చంద్రబాబు నాయకత్వం, లాలి చంద్రబాబు నాయకత్వం.